కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీని థియేటర్లో చూడాలి అంటే ముందుగా ఏ ఫిల్మ్స్ చూడాలి? ఆల్రెడీ చూసేసిన వాళ్ళు వేటిని రీవిజిట్ చేయాలి అన్న డౌట్ మీలో చాలా మందికి ఉండొచ్చు. సో ఆ డౌట్స్ని ఈ వీడియోలో అయితే మనం క్లారిఫై చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎండ్ దాకా చూసేయండి. సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీరంతా ఎలా ఉన్నారో? అందరూ ఆసమ్గానే ఉన్నారనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం వాట్ వీ షుడ్ వాచ్ బిఫోర్ గోయింగ్ టు ది కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం, అసలు ఈ మూవీకి ముందు ప్రీవియస్ మూవీస్ని చూడాల్సిన అవసరం ఉందా లేదా? అయితే దీని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ వెస్బాల్ ప్రీవియస్గా వచ్చిన మూవీస్ లైక్ 1968లో రిలీజ్ అయిన మూవీస్ కానీ, 2001లో వచ్చిన ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కానీ, 2011లో స్టార్ట్ అయ్యి 2017లో ఎండ్ అయిన ట్రయాలజీ కానీ, ఇవేవి ఇంతకు ముందు అస్సలు చూడని వాళ్ళు ఈ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి ముందు చూడాల్సిన అవసరం లేదని ఆయన అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ చూసుంటే మంచిదే, కానీ చూడకపోయినా పర్లేదు, ఈ మూవీ మీకు అర్థమవుతుందని ఆయన అన్నారు. అలాగని ఇదేం ఫ్రెష్ మూవీ కాదు. నిజానికి ఇది రీసెంట్ ట్రయాలజీకి సీక్వెల్, కానీ ఇమీడియట్ సీక్వెల్ కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఇది అర్థం కావాలంటే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ హిస్టరీని ఒకసారి తవ్వాలి. బేసిక్ గా కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీని థియేటర్ లో చూడాలి అనుకుంటే 1968లో రిలీజ్ అయిన మూవీస్ ని, 2001లో రిలీజ్ అయిన ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ని చూడాల్సిన అవసరం లేదు. 2011లో ఈ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కి రీబూట్ వర్షన్ ని రిలీజ్ చేశారు. ఈ రీబూట్ వర్షన్ లో 3 ఫిల్మ్స్ ఉన్నాయి: రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, వార్ ఫర్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ ట్రయాలజీకి సీక్వెల్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. అయితే ఈ 3 సినిమాలు ఇప్పుడు చూస్తే కానీ కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఏప్స్ అర్థం కాదా అని మీరు నన్ను అడిగితే దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బేసిక్ గా ఈ ట్రయాలజీ ఎండ్ అయిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ ఈ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. అయితే ఈ ట్రయాలజీని నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిజానికి ఈ ట్రయాలజీలో మొదటి సినిమా రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ. ఈ మూవీలో విల్ రాడ్మెన్ అనే ఒక సైంటిస్ట్ తన ఫాదర్ అల్జైమర్స్ డిసీజ్ వల్ల నెమ్మదిగా జ్ఞాపక శక్తి కోల్పోతున్నారనే విషయం తెలుసుకొని ఈ అల్జైమర్స్ కి క్యూర్ ని కనిపెడతారు. దాన్ని బ్రైట్ ఐస్ అనే ఒక ఏప్ మీద ఎగ్జిక్యూట్ చేస్తే అది వర్క్ అవటమే కాక ఆ ఏప్ చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తుంది. అయితే ఆ క్యూర్ ని మార్కెట్ లో ప్రెజెంట్ చేయటం కోసం ఇన్వెస్టర్స్ తో మీటింగ్ పెడితే ఆ ఏప్ అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేస్తారు. టైం కి అక్కడున్న గాడ్స్ దాన్ని చంపేస్తారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బ్రైట్ ఐస్ ఇంకొక ఏప్ కి జన్మనిస్తుంది. దాన్ని సేవ్ చేసుకోవడానికి అలా బిహేవ్ చేస్తుంది. అయితే ఆ బేబీ ఏప్ ని విల్ కాపాడి తన ఇంట్లోనే పెంచుకుంటూ దాని ఇంటెలిజెన్స్ ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ నోట్ చేస్తూ ఉంటాడు. ఆ ఏప్ కి సీజర్ అని పేరు పెడతాడు. అయితే సీజర్ పెద్దవాడు అవుతున్న కొద్దీ తనకి స్వేచ్ఛ కావాలని తెలుసుకొని రెడ్ వుడ్స్ ఉండే ఏరియాకి అయితే తీసుకువెళ్తాడు. ఈలోపు విల్ తన ఫాదర్ కి ఆ క్యూర్ ని ఇంజెక్ట్ చేశాక తన ఫాదర్ సెట్ అయినా మళ్ళీ తన జ్ఞాపక శక్తిని కోల్పోవడం అండ్ మందబుద్ధిలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ క్యూర్ అప్గ్రేడ్ అయ్యి ఒక వైరస్ లా మారుతుంది. ఈలోపు సీజర్ కి తన ఆరిజిన్ ఏంటో విల్ ద్వారా తెలుస్తుంది. బట్ సీజర్ ని విల్ ఒక ఇన్సిడెంట్ వల్ల ప్రైమేట్ శాంక్చురీలో పడేస్తాడు. అక్కడ సీజర్ బందీగా ఉంటే ఎలాంటి బాధలు పడాల్సి వస్తుందని హార్ష్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సీజర్ యొక్క పగ నెమ్మదిగా హ్యూమన్స్ పై గ్రో అవుతూ ఉంటది. ఎస్పెషల్లీ తన తోటి ఏప్స్ ఆ అబ్యూజ్ ని సఫర్ అవటాన్ని తను విట్నెస్ చేస్తున్నప్పుడు ఫీల్ అవుతాడు. ఈలోపు విల్ రాడ్మెన్ బాస్ స్టీవెన్ జాకబ్స్ అయితే తన్నే అల్జైమర్స్ కి క్యూర్ ని అడ్వాన్స్ చేసి కనిపెట్టమని చెప్తాడు. దాన్ని అయితే కోబా మీద అప్లై చేస్తారు. అదైతే కొంచెం విలన్ లా బిహేవ్ చేస్తుంది. అయితే ఆ టైంలోనే విల్ ఫ్రెండ్ ఆ క్యూర్ యొక్క గ్యాస్ ని అనుకోకుండా పీలుస్తాడు. ఈలోపు సీజర్ తన ఇంటెలిజెన్స్ ని వాడి ఆ శాంక్చురీ నుంచి తప్పించుకొని విల్ హౌస్ లో ఉన్న క్యూర్ బాటిల్స్ ని తన చుట్టూ ఉన్న ఏప్స్ కి ఆ బాటిల్స్ ని పగలగొట్టి స్ప్రెడ్ చేసి వాళ్ళందరిలో కూడా ఇంటెలిజెన్స్ వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ ఏప్స్ ని అన్నిటిని వేసుకొని సీజర్ రెవల్యూషన్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి తనైతే ఆ ఏప్స్ తో పాటు ఎస్కేప్ అయిపోతాడు. ఈలోపు విల్ ఫ్రెండ్ కి ఆ గ్యాస్ పేల్చడం వల్ల వైరస్ వచ్చి ఆ వైరస్ ని చుట్టూ ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ చేస్తాడు. ఇదిలా ఉండగా సీజర్ మిగతా ఏప్స్ అన్నిటితో పాటు రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో కోబాతో మిగిలిన ఏప్స్ ని, జూలో ఉన్న ఏప్స్ ని కూడా పట్టుకొని రెడ్ వుడ్స్ ఉండే ఏరియాకి పట్టుకెళ్తాడు. ఈలోపు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైన ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. అదైతే ఈ మూవీకి హైలైట్. ఫైనల్ గా విల్ వచ్చి సీజర్ ని ఇంటికి వచ్చాయని అడుగుతాడు. కానీ సీజర్ ఇదే నా ఇల్లు అని డైరెక్ట్ గా విల్ చెవిలో చెప్తాడు.
అయితే సీజర్ ఒక పెట్లా ఉండాలని అనుకోవట్లేదు, తను స్వేచ్ఛను కోరుకుంటున్నాడని అర్థం చేసుకున్న సీజర్ని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అలా సీజర్ తన ఫెలో ఏప్స్తో రెడ్ వుడ్స్లో ఉండిపోతాడు. అలా రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ అయితే ఎండ్ అవుతుంది. దాని నెక్స్ట్ పార్ట్ డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ. ఇదైతే 2014లో రిలీజ్ అయింది. ఈ మూవీలో స్టోరీ రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ ఈవెంట్స్ జరిగిన ఒక డికేడ్ తర్వాత సెట్ అవుతాయి. ఈ మూవీలో సిమియన్ ఫ్లూ వైరస్ వల్ల టోటల్ హ్యూమన్ సివిలైజేషన్ డివాస్ట్ అయిపోద్ది. ఇంకో పక్క జెనెటికల్లీ ఎన్హాన్స్ అయిన ఏప్స్ అన్ని సీజర్ ద్వారా లీడ్ చేయబడుతూ రెడ్ వుడ్స్లో జీవిస్తుంటారు. అయితే ఈ ఏప్స్ కమ్యూనిటీకి సీజర్ కింగ్ అయితే కోబా సైన్యాధ్యక్షుడు. అయితే ఈ మూవీలో సీజర్కి వైఫ్ అండ్ 2 పిల్లలు ఉంటారు. ఇదిలా ఉండగా ఒక గ్రూప్ ఆఫ్ హ్యూమన్ సర్వైవర్స్ లెడ్ బై మాల్కమ్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ని వెతుక్కుంటూ ఏప్స్ ఉండే కమ్యూనిటీకి అయితే వస్తారు. బట్ ముందుకు సీజర్ వాళ్ళని వెళ్ళిపోమని హెచ్చరించి హ్యూమన్స్ ఉండే కమ్యూనిటీకి వెళ్ళి మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తే మేము వదలం అని వార్న్ చేస్తాడు. ఆ తర్వాత మాల్కమ్ వాళ్ళ బాస్ ఎలాగైనా ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళమని ఫోర్స్ చేసేసరికి మాల్కమ్ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఏప్స్తో అయితే తన బాధను వివరంగా చెప్పుకుంటూ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అవసరం అని, దానికోసం ఆ డ్యామ్లో మేము పనిచేయాలని అడుగుతాడు. ఇంకా తప్పక సీజర్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. అయితే ఇది కోబాకి నచ్చదు. తనైతే హ్యూమన్స్ని నమ్మడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోవడానికి వెళ్తే బిగ్గెస్ట్ వెపన్స్ అండ్ ఆర్మర్స్తో హ్యూమన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది చూసిన కోబా సీజర్కి ఈ విషయాన్ని చెప్పడానికి వస్తాడు. ఈలోపు సీజర్ అండ్ మాల్కమ్ కలిసి ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. ఇది చూసిన కోబా సీజర్ని నీకు హ్యూమన్స్ అంటేనే ఇష్టం అని కోబాని తిడతాడు. సీజర్ రెచ్చిపోయి కోబాని కుక్క దెబ్బలు కొడతాడు. మాల్కమ్ కష్టపడి ఎలక్ట్రిసిటీ సెట్ చేసిన ఈలోపు కోబా సీజర్ని రీప్లేస్ చేసి తను ఆ స్థానాన్ని తీసుకొని హ్యూమన్స్ అందరినీ చంపేద్దామని డిసైడ్ అయ్యి సీజర్ని ఎవ్వరూ చూడకుండా షూట్ చేసి బెట్రే చేస్తాడు. ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. నీ అమ్మ జఫనా కొడక, ఎట్టగలరా మీ అమ్మ నిన్ను కొడక, ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తాడు? అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. అయితే సీజర్ చనిపోయాడని అందరినీ నమ్మించి హ్యూమన్స్ని అంతం చేయడానికి తనైతే ఆర్మీని రెడీ చేసుకొని హ్యూమన్స్ ఉండే ప్లేస్కి వెళ్ళి వార్ స్టార్ట్ చేస్తాడు. ఈలోపు మాల్కమ్ ఫ్యామిలీ ఎస్కేప్ అయ్యి పారిపోతుండగా వాళ్ళకి సీజర్ కనబడతాడు. సీజర్ని కష్టపడి కాపాడతారు మాల్కమ్ ఫ్యామిలీ. ఈలోపు కోబాకి కొన్ని ఏప్స్ సీజర్ ఇది కోరుకోడు అని చెప్తే వాటన్నిటిని అరెస్ట్ చేసి మరీ తన పనిని కొనసాగిస్తాడు. ఇదంతా చూసిన సీజర్ కొడుకు బ్లూ ఐస్ మాల్కమ్ ద్వారా తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి సీజర్ని చూసి సీజర్ని షూట్ చేసింది కోబాయేనని నిజం తెలుసుకుంటాడు. ఫైనల్లీ సీజర్ కోలుకున్నాక కోబాతో ఫైట్కి వెళ్తాడు. అక్కడ ఇంకా సీజర్ క్లైమాక్స్లో కోబాని కాపాడదాం అనుకున్నా తను ఒక బ్యాడ్ అయిపోయి తెలుసుకొని తనైతే చంపేస్తాడు. ఆ తర్వాత మాల్కమ్ హ్యూమన్స్ మీ మీద వార్కి వస్తున్నారని సీజర్కి చెప్పాక సీజర్ అయితే వార్ చేయడానికి మేము రెడీ అని చెప్పి మాల్కమ్ని వెళ్ళిపోమని చెప్తాడు. అలా డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ ఎండ్ అవుతుంది. ఇక ఈ ట్రయాలజీలో 3వ మూవీ వార్ ఫర్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఇదొక సర్వైవల్ యాక్షన్ డ్రామా. ఈ మూవీలో సీజర్ తన ట్రైబ్ని ఒక హ్యూమన్ మిలిటరీ ఫోర్స్ లెడ్ బై ఏ రూత్లెస్ కాలనల్ అగెనిస్ట్గా లీడ్ చేస్తూ ఉంటాడు. ఇందులో సీజర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ హ్యూమన్స్ని చంపటం కాదు, తన ఫెలో ఏప్స్ తన ఏప్స్ ట్రైబ్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఉన్న ప్లేస్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం. అయితే ఆ ప్లేస్ని సీజర్ కొడుకు బ్లూ ఐస్ కనిపెట్టి చెప్తాడు. వాళ్ళైతే ఈలోపే వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ మిలిటరీ కల్నల్ వచ్చి సీజర్ యొక్క వైఫ్ అండ్ సన్ బ్లూ ఐస్ని చంపేస్తాడు. తన రెండో కొడుకు కొరనియస్ బతికే ఉంటాడు. అందుకోసం సీజర్ రివెంజ్ తీర్చుకోవడానికి బయలుదేరినప్పుడు సీజర్తో పాటు కొన్ని లాయల్ ఏప్స్ వస్తాయి. ఆ ప్రాసెస్లో వాళ్ళు నోవా అనే ఒక అమ్మాయిని కలుస్తారు. ఆ అమ్మాయి మాట్లాడలేదు, బికాజ్ ఆ వైరస్ మనుషుల్లో మాట్లాడే శక్తిని కోల్పోయేటట్లు చేస్తుంది. అలా నోవాతో పాటు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి బ్యాడ్ ఏప్ అని ఒక ఏప్ పరిచయం అవుతుంది. ఆ ఏప్ ద్వారా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ హ్యూమన్స్ కొన్ని ఏప్స్ని బంధించారు. సో ఆ ప్లేస్కి వాళ్ళు వెళ్ళాక కొంతమంది హ్యూమన్స్ సీజర్ పైన అటాక్ చేశాక తనని సేవ్ చేసే క్రమంలో ఇంకొక ఏప్ చనిపోతుంది. సో తనతో వచ్చిన ఏప్స్తో ఇది నా యుద్ధం, మీరందరూ వెళ్ళిపోండి అని సీజర్ చెప్తాడు. అలా సీజర్ కొంత దూరం వెళ్ళాక కొంతమంది ఏప్స్ని కట్టేసి ఉండటం చూస్తాడు. అక్కడ ఒక ఏప్ సీజర్తో జరిగిన విషయం చెప్తుంది. ఈలోపు సీజర్ని కూడా కొట్టి సెల్లో పడేస్తారు. సో తన కళ్ళు తెరిచి చూసేసరికి తన ట్రైబల్ ఏప్స్ అన్నీ వేరే సెల్లో ఉంటాయి. సో అక్కడ డాంకీ అనే ఒక ఏప్ హ్యూమన్స్ తరపున మిగతా ఏప్స్ని హింసిస్తూ ఉంటుంది. అయితే సీజర్ని కల్నల్ దగ్గరికి తీసుకువెళ్తే అప్పుడు కల్నల్ తన ఇంటెన్షన్ చెప్తాడు.
ఈ వైరస్ వచ్చిన హ్యూమన్స్ని తను చంపేస్తుంటే మిగతా హ్యూమన్స్ తనకి అగెనిస్ట్గా తన మీద అటాక్ చేయడానికి వస్తున్నారని, అందుకోసం తను ఉండే ప్లేస్లో ఒక పెద్ద గోడ కట్టించడానికి తను ఏప్స్ని వాడుతున్నాడనే విషయం తెలుస్తుంది. అందుకోసం సీజర్ ఏప్స్కి ఫుడ్ అండ్ వాటర్ అడిగితే తనకి అది అందివ్వకుండా చేస్తారు. ఈలోపు టన్నెల్ ద్వారా ఆ జైలుకి వే కనుక్కుంటారు బ్యాడ్ ఏప్ అండ్ రిమైనింగ్ ఏప్స్ విత్ నోవా. కట్ చేస్తే నోవా సీజర్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ బతుకుల మధ్య ఉన్న సీజర్కి వాటర్ని ఫుడ్ని అందిస్తుంది. ఈలోపు హ్యూమన్ మిలిటరీ చెకింగ్ వస్తున్నారనే విషయం తెలుసుకొని నోవాని వేరే చోట దాక్కోమని సీజర్ చెప్తాడు. నోవా తన చేతిలో ఉన్న టాయ్ని సీజర్ ఉండే సెల్లో అనుకోకుండా పడేసి వెళ్ళిపోద్ది. పక్క రోజు పొద్దున కల్నల్ సీజర్ని బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆ బొమ్మని ముట్టుకొని చూస్తాడు. కట్ చేస్తే అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా తప్పించుకోవడానికి వే దొరికిందని తెలుసుకొని సీజర్ తన ట్రైబ్ని ఆ వేలో నుంచి పంపించి తన వైఫ్ అండ్ సన్ డెత్కి కారణమైన కల్నల్ని చంపడానికి వెళ్తే అక్కడ ఆల్రెడీ కల్నల్ వైరస్తో బాధపడుతూ ఉంటాడు. బికాజ్ తను ముట్టుకున్న బొమ్మ నోవాకి ఆల్రెడీ ఆ వైరస్తో బాధపడుతుంది. సో ఈలోపు కల్నల్కి అగెనిస్ట్గా ఉన్న ఆర్మీ ఆ బేస్ని అటాక్ చేస్తుండగా ఏప్స్ పారిపోవటాన్ని గమనించిన కల్నల్ మనుషులు ఏప్స్ని అటాక్ చేస్తుంటే దాన్ని చూసిన సీజర్ కాపాడడానికి ట్రై చేసి అక్కడ ఉన్న బ్రిడ్జ్ని బ్లాస్ట్ చేస్తాడు. ఈలోపు రైట్ సైడ్ రిబ్స్లో ఒక బుల్లెట్ తగలటంతో చాలా బ్లడ్ కోల్పోయిన సీజర్ ఫైనల్లీ ట్రైబ్ మొత్తాన్ని ఒక సేఫ్ ప్లేస్కి చేర్చాక చనిపోతాడు. సో అలా సీజర్ చనిపోయిన 300 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అన్న స్టోరీయే ఈ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే దానిపైన నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఈ మూవీలో టైం ట్రావెల్ గురించి ఉండబోతుంది అంటున్నారు. సో చూద్దాం ఏమవబోతుందో. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.